అన్ని రంగాల వెనుకబడిన ముదిరాజులను బీసీ డి గ్రూపు నుండి ఏ గ్రూపులోకి మార్చాలని తెలంగాణ ముదిరాజు వేదిక డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజులను బీసీఏ గ్రూప్లో చేర్చేందుకు కార్యాచరణను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు. ఉద్యోగాల కల్పన నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. కోకాపేటలో 2018 జీవో నెంబర్ 4 ద్వారా ముదిరాజ్ భవనానికి 5 ఎకరాల స్థలాన్ని 5 కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. దీనికోసం నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. ముదిరాజ్ సమాజం నుండి ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ముదిరాజులను గౌరవించాలని సీఎం రేవంత్ రెడ్డిని శ్రీను ముదిరాజ్ కోరారు. వివిధ నాయకుల సమూహంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది ముదిరాజ్ జనాభా యొక్క ఐక్యత కోసం, సంక్షేమం కోసం అనేది గతంలో ముదిరాజుల కోసం పనిచేసినటువంటి నాయకులను గౌరవిస్తూ ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా తమ యొక్క మేనిఫెస్టోలో ముదిరాజులు గత 47 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక సమస్య ఉన్నది, అది జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నోటిఫికేషన్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చి దాదాపు సంవత్సర కాలం దాటింది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనిపై చొరవ చూసి ఖచ్చితంగా బీసీ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బీసీ యొక్క సమస్యను వెంటనే నెరవేర్చాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఒకే ఒక విషయాన్ని పెద్దలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కోకాపేటలో 2018 సంవత్సరంలో జీవో నెంబర్ 4 ద్వారా ముదిరాజులకు 5 ఎకరాల స్థలాన్ని, అదేవిధంగా 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పక్కనే గొల్లాకుమ్మ సోదరులు కూడా భవనాలకు స్థలాన్ని, అదేవిధంగా నిధులను కూడా కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటివరకు చూస్తే గొల్లాకుమ్మ భవన సోదరుల యొక్క భవనాలు పూర్తయినాయి, కానీ ఇంతవరకు కూడా ముదిరాజు భవనానికి 1 రూపాయి కూడా అందలేదు. కాబట్టి గత ప్రభుత్వము నిధులు, అదేవిధంగా స్థలాన్ని కేటాయించినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కోకాపేటలో ఉన్నటువంటి ముదిరాజు భవనం మీద దృష్టి పెట్టి దానికి నిధులు కేటాయించి ముదిరాజు భవనాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేసుకుంటాం. చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలు ఈరోజు పార్లమెంటు, రాబోయేటటువంటి పార్లమెంటు స్థానాల్లో అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానీ, బారాస కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, బీఎస్పీ కానీ, జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ ముదిరాజులకు కూడా 3 లోక్సభ స్థానాలను కేటాయించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గతంలో సికింద్రాబాద్